నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్కి కారణం నిన్నటి రోజు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు బుద్ధాప్రసాద్ గారు అసెంబ్లీలో శ్రీహరిరావు గారి హత్య త్వరితగతిన తేల్చమని, దోషులను పట్టుకోమని చెప్పడం సంతోషకరమే. కానీ దాంట్లో పదే పదే ఎక్కడ చూసినా నా పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే మా ఇంటి పక్కనని, డిఎస్పీ గారి ఇంటి పక్కనని, ఏదో ఒక రకంగా ఒక దుర్బుద్ధితో మా దగ్గర నుంచి మా పార్టీలో ఉండి ఎంపీగా చేసిన బాలశివరి గారు, బుద్ధాప్రసాద్ గారు కక్షపూరితంగా నా మీద కక్షపూరితంగా ఏదో ఒక రకంగా ఇరికించాలనే ప్రయత్నం, నాకేమీ సంబంధం లేదు, దాంట్లో ఏమాత్రం నా పాత్ర లేదు, ఒక హత్యను నా మీద వేసి ప్రజల మధ్య ఒక అనుమానాలు కలిగించే పని ఎలక్షన్ ముందు నుంచి ఇవాటి వరకు కొనసాగిస్తున్నారు. అంతకుముందు ఎప్పుడు గత 4 సంవత్సరాల్లో ఆ హత్య సంగతి మాట్లాడటం కానీ చేయడం కానీ లేదు. ఆ తర్వాత ఎలక్షన్ ముందు తీసుకొచ్చారు. నిన్న చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి పదే పదే నన్ను తిట్టమన్నా, మరి ఆయన ఇక్కడ సంగతులన్నీ తెలుసుకుంటాం మూలంగానో ఏంటో నన్ను ఇప్పుడు తిట్లా. అప్పుడు ఆయన ముందు ప్లే కార్డులు పెట్టారు. ఖచ్చితంగా ఆ హత్య చేసిన దోషులకు శిక్షలు పడాలి, శిక్ష పడదని నేను చేస్తానని చెప్పాను. నేను ఆ రోజే చెప్పాను, దాన్ని నేను స్వాగతిస్తున్నాను. శ్రీహరిరావు గారు నాకు మిత్రుడు, నాకు మాజీ పార్ట్నరు, ఇక్కడ ప్రముఖ వైద్యుడు. ఆయన చంపడం ఘోరాతి ఘోరంగా చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. దాన్ని తేల్చండి, దాన్ని శిక్ష పడేటట్టు చేయండి అని చెప్పి నేను కూడా అడగడం జరిగింది. అంతకుముందు కూడా డిఎస్పీలని, ఎస్పీలని వాళ్ళందరినీ కలవడం చేయడం కూడా చేస్తున్నారు. అప్పుడు ఎప్పుడు ఈయనేమీ కల్పించుకోకుండా ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కల్పించుకుంటాడు. ఇందులో కేవలం ఏంటంటే నన్ను అన్పాపులర్ చేయటం కోసం నువ్వే సిఐడికి అప్పగించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చి సీఎం గారు తీసుకున్న తర్వాత దాన్ని సిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత ఇవాళ అది జరుగుతున్నప్పుడే నువ్వు అదేదో తేల్చట్లేదు అంటే త్వరితగతిన ఇప్పుడైతే ఏదైతే అమలు చేస్తున్నారో, అరెస్టులు అవి చేస్తున్నారో అట్లాగే సింహాద్రి రమేష్ని కూడా తొందరగా అరెస్ట్ చేసి లోపలేయండి అని చెప్పి హడావిడి చేయటం ఉందే, దాని వెనకాల నీ రాజకీయ కోణం, నీ బుద్ధి నన్ను అల్లరి చేయటం కోసం. నిన్నటి రోజే ఆయనకి ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఇచ్చినట్టున్నారు. ఎథిక్స్ ఆయన చాలా మంచి ఎథిక్స్ ఉంటాయి. కరెక్ట్గా ఎలక్షన్ ముందు పిల్లల పార్టీ 6% పార్టీ ఆ పార్టీలో నన్ను చేరమంటారు అని చెప్పి తిట్టి ఒక వారం రోజుల తర్వాత ఆ పార్టీలో చేరి తీసుకున్నప్పుడు నీ ఎథిక్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రముఖ లాయరు, తెలుగుదేశం ప్రముఖ లాయరు తూమోటి రంగనాథ్ని కోర్టుకి వెళ్తుంటే సంపించినప్పుడు నీకు ఎథిక్స్ ఉన్నాయి. సైకి మధ్యనరావు గారి తెలుగుదేశం నుంచి నీ పార్టీలో చేర్చుకుని జడ్పీటీసీగా ఉన్న కన్నా జనార్దన్ని సంపించినప్పుడు కూడా నీ ఎథిక్స్ ఉన్నాయి. ఇంట్లోనేమో ఈగల మోత, బయటేమో పల్లకీల మోత. నువ్వేమో బయట బుద్ధ భగవానులాగా, సౌమ్యుడిలాగా అన్నిటికీ మంచి చేస్తున్నట్టుగా కనపడతావు. చేసే ఎన్ని దుర్మార్గ పనులు, కుట్రపూరిత పనులు, దీంట్లో నాకేమీ సంబంధం లేదు. దాంట్లో నేను నిర్దోషిని పూర్తిగా. నువ్వు సిఐడి ఎంక్వైరీ చేసినా, సిబిఐ ఎంక్వైరీ చేసినా నేను ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నాను, ఎంక్వైరీ చేస్తున్నాను. పదే పదే నాతో చెప్పించడం, నువ్వు నన్ను ఈ నియోజకవర్గం అన్పాపులర్ చేయడం కారణం ఏంటంటే 9 నెలల పరిపాలనలోనే నీ కుటుంబ సభ్యులు నువ్వు కలిసి ఈ నియోజకవర్గంలో చేస్తున్న దోపిడీ ప్రజలకు అర్థమైంది. నువ్వు చేసే మంచి పనులు, చెడ్డ పనులు అందరికీ కనపడతానే ఉన్నాయి. పాత గవర్నమెంట్లో ఉండగానే ఏటి మొగ ఎదురుమండి బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యి ఉంది, 109 కోట్లు. మీ గవర్నమెంట్లో కూడా టెండర్ పిలిచారు. 2 టెండర్కి వస్తే వాళ్ళు డిస్క్వాలిఫై చేశారు వాళ్ళని, దాన్ని పూర్తి చేయవచ్చు. అట్లాగే కోడూరు రోడ్డు పెండింగ్లో పడింది, ఎందుకు పడిందో తెలియదు మాకు. ఇవన్నీ చేర్చుకోకుండా ఉండాటిని కప్పిపెట్టుకోవడం కోసం పదే పదే నా మీద నాకు సంబంధం లేని ఒక హత్య తీసుకొచ్చి ఆ
వంశీ గారు కూడా ఇక్కడికి వచ్చాడు, మహాటి వంశీ గారు కూడా. పెద్ద పెద్ద కేకలు అరుపులతో వీళ్ళందరూ కలిసి నా మీద కుట్రపూరితంగా ఇది రుద్ది నా మీద జైల్లో పారేద్దామని ఆలోచన చేస్తున్నావు. నేను మళ్ళా చెప్తున్నా, కుట్రలో కుతంత్రాలు హత్యలు చేసే అలవాటు ఆ బుద్ధి నాకు లేదు. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ బయట తెలవదేమో కానీ ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకసారి గుర్తు చేస్తే అయ్యే గుర్తు వస్తే అర్థమవుతుంది. చేసేది మీరు ఇంకొకళ్ళ మీద పెట్టి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అందులో త్వరితగతం తేల్చండి, అభ్యంతరం ఏమీ లేదు. పారదర్శకంగా నిజాయితీగా ఆ విచారణ చేయడానికి ప్రయత్నం చేయించండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు చేసే పనులు ఏ పని లేనట్టు, మీరు పోయినసారి పంట కోతకు వచ్చినప్పుడు బీపీటీఎల్కి వస్తే 2200 ఉంది, మొన్నటి దాకా 1400, ఇప్పుడు 1700 అయింది. దాని గురించి ప్రస్తావన తేవ అసెంబ్లీలో మాట్లాడారు. ఈ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడారు. మీ వాళ్ళు ఏం చేస్తారంటే వాట్సాప్లో జంగిల్ క్లియరెన్స్ ఎమ్మెల్యే గారి స్వరూతో ఆ బోర్డు తీశారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు బుద్ధప్రసాద్ గారు. ఈ రోజు వారి ఈ వార్తలు మాత్రం ఏ ఫోన్ ఆన్ చేసినా 24 గంటలు మీ వార్త ప్రచారం జరుగుతూనే ఉంటాయి. సమస్య గురించి అసలు ఎక్కడా మాట్లాడడం, సమస్య గురించి పట్టించుకోవడం, ఇది నీ పద్ధతి. దీన్ని నువ్వు పదే పదే అసెంబ్లీలో జరుగుతూ ఉండగా అసెంబ్లీలో ఆ ప్రస్తావన తీసుకురావడానికి ఏంటంటే నన్ను రాజకీయంగా అన్పాపులర్ చేయడం కోసం నువ్వు చేసే ప్రయత్నం. శ్రీహరిరావు గారి హత్య జరిగింది, ఖచ్చితంగా బయటకు తీయాలా, దాంట్లో వాస్తవాలు బయట పెట్టాలా, దాంట్లో మమ్మల్ని ఎటువంటి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్న పదే పదే చెప్తున్నాను. దాంట్లో మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతాను. అందరికీ నమస్కారం. ఈ నియోజకవర్గంలో ఒక 4 నెలల క్రితం 4 నెలల చిల్లర అయిందేమో జరిగిన ఒక పాప మిస్సింగ్ కేసు ఉంది. దీని సంగతి ఏమో ప్రస్తావన తీసుకురాడు, పోలీసులను కేకేసి మాట్లాడు. రాజకీయంగా నేను ప్రత్యర్థిని గనక నన్ను అన్పాపులర్ చేయడం కోసం మాత్రం పదే పదే శ్రీహరిరావు హత్య కేసు తేల్చుకోకుండా నా మీద ఎంత తొందరగా ఏం చేద్దామైతే బాగుంటుందని చెప్పి నన్ను అల్లరి చేయడం కోసం ప్రయత్నం చేయడం తప్ప, నీకు చిత్తశుద్ధి ఉంటే ముందు 3 నెలల నాడు మిస్ అయిన పాప సంగతి కూడా తేల్చాలి. నేను శ్రీహరిరావు హత్యతో పాటు దీన్ని కూడా తేల్చాలి. అది ఏం పట్టించుకోవు, దాని గురించి మాట్లాడడం. పైగా సిగ్గుపడుతున్నా అంట, బాధపడుతున్నా అంట అసెంబ్లీలో మాట్లాడడం. నీ చేత్తో నువ్వు ఒక సభ్యుడిగా ఉండి నీ చేత్తో ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరికీ ఒక లెటర్ ఇచ్చిన తర్వాత సిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మాట్లాడటం అంటే నన్ను అల్లరి చేయడం కోసం తప్ప ఇంకోటి కానే కాదు. నీకల్లా అది తేలడం కాదు, కావాల్సింది అల్లరి చేయటం, నన్ను అల్లరి చేయటం, రాజకీయంగా నీ మీద జరిగే విమర్శల్ని కప్పిపెట్టుకోవడం కోసం ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం మాట్లాడుతున్న తప్ప ఇంకొకటి కానే కాదు.